అసలు ఇక్కడ మీరు చూస్తుంటారు హైవే పక్కన వైఎస్ నగర్ కోసము ఆ పక్క జగనన్న కాలనీ కోసం అని చెప్పి 20 లక్షల లీటర్ల ట్యాంక్ ఎక్కడన్నా చూసినారా మీరు? 20 లక్షల లీటర్ల ట్యాంక్ డోన్లో ఎప్పుడు చూసినారా? ఏ స్టేజ్లో ఉంది? 2024 ఎలక్షన్ అప్పుడు ఏ స్టేజ్లో ఉంది, ఈరోజు కూడా అదే స్టేజ్లో. లేకుంటే ఇప్పటికంతా వైఎస్ నగర్ జగనన్న కాలనీ ఆ ప్రాంతానికి మొత్తం కూడా పుష్కలంగా నీళ్లు. అసలు మోటార్ అనేది లేకుండా అది ఎంత హైట్లో ఉంది, ఎంత ఎత్తులో ఉంది, మోటార్ లేకుండా పైకి ఎక్కాల్సినవి. కాపు భవనం, కాపుల కోసము కాపు భవనం శాంక్షన్ చేసి డబ్బులు శాంక్షన్ చేసి టెండర్ అయిపోయిన బిల్డింగ్ ఇంతవరకు మొదలన్నా పెట్టినారు. బేతంచర్లో వాల్మీకి భవనం, అటువంటి వాల్మీకి భవనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా? మొత్తం రాష్ట్రంలో, నేనేం జిల్లా అనడం లేదు, రాష్ట్రంలో ఎక్కడైనా ఉంది? కట్టినేది ఇంతవరకు కరెంటులే, వాకిళ్ళులే. మార్కెట్ అయితే ఎంత, ఫస్ట్ ఫ్లోర్ 1వ అంతస్తు, ఎంతమంది వచ్చి అడిగిపోతున్నారు, మేము పెట్టుకుంటాం, మేము పెట్టుకుంటాం, మేము పెట్టుకుంటాం, మేము పెట్టుకుంటాం. డిమాండ్ దానికి. ఇంతవరకు పైన పూర్తి చేయాలి. మేము చేయాల్సినది ఏమి? అడ్డగోడలు కట్టాలా, పూర్తి చేయాలి. ఏమన్నంటే రేకులు. మీకు ఏమన్నా కన్స్ట్రక్షన్ గురించి తెలుసునండి? మనం వాడినేది దాన్ని పఫ్డ్ షీట్ అంటారు. పఫ్డ్ షీట్ అనేది యావత్ ప్రపంచంలో అందరూ కూడా ఇంజనీర్లు కానీ ఆర్కిటెక్ట్లు కానీ లేటెస్ట్గా వాడుతున్న విధానం. ఎందుకు అదేనంటే ఎక్కువ శాతం పైన ఏరియా ఉన్నప్పుడు నీళ్లు ఆగి నీళ్ళ వల్లనే బిల్డింగ్లన్నీ డ్యామేజ్ అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా స్లాంట్ రూఫ్ ఉండాలి, స్లోప్ ఉంటే తప్ప. అందుకనే ఇది తెలుసు కాబట్టి బ్రిటిష్ భవనాలన్నీ కూడా మీరు గమనియండి స్లోప్ రూఫ్ ఉంటాయి. తహసీల్దార్ ఆఫీస్ ఇట్లే ఉంటుంది, కోర్టు ఇట్లే ఉంటుంది, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇట్లే ఉంటుంది. ఎందుకంటే నీళ్ళ వల్ల డ్యామేజ్ అవుతుంది. పఫ్డ్ షీట్ అనేది పైన రేక్ ఏదైతే ఉంటుందో 6 రకాల కోటింగ్లు ఉంటాయి. 6 కోటింగ్లు అయిన తర్వాత వివిధ రకాల అల్యూమినియము, స్టీలు, స్టెయిన్లెస్ స్టీల్ అన్నీ కలిపి తయారైంటాయి. దాని కింద పఫ్ అనేది ఒకటి వస్తుంది, మెటీరియల్ స్పాంజ్ మాదిరి మెటీరియల్ వచ్చి దాని కింద మళ్ళీ షీట్ వస్తుంది. ఆ షీట్ మళ్ళీ 2 రకాల ట్రీట్మెంట్ అయింటుంది. ఇది అయిన దాని వలన స్లాబ్ కంటే ఎక్కువ దానికి శక్తి, స్లాబ్ కంటే ఎక్కువ సంవత్సరాలు అది డ్యామేజ్ కాకుండా చెడిపోకుండా ఉండేది. స్లాబ్ కంటే 2 నుంచి 3 డిగ్రీల టెంపరేచరు తక్కువ, స్లాబ్ కంటే కూడా కాస్ట్లీ. అది పఫ్డ్ షీట్. ఏ దేశం అయినా కూడా వాడేది అదే రేకులంట. అంటే ఇప్పుడు వజ్రం ఇచ్చినప్పుడు దాన్ని రాయిగా చూస్తే మనం ఏం చెప్పగలుగుతాం? దాన్ని రాయికి వజ్రానికి తేడా కనుక్కునే తోళ్ళు కూడా ఉండాలి కదా. అంటే చెప్పలేం. మళ్ళా పడుకునే తోళ్ళని అయితే మనం లేపొచ్చు, కానీ నటించే తోళ్ళని మనం ఏం లేపుతాం? అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది, చేసిన దానిలకు పేర్లు తుడిపేయడంతో. ఎక్కడన్నా చూడు, పగలగొట్టడం, తుడిపేయడం, పేరు తీసేయడం. ఏమన్నా ఆనందం, పైశాచిక ఆనందం ఏమొస్తుంది దానివల్ల? పేరు చెడగొట్టే దాంట్లో, పేరు తుడిపే దాంట్లో పెట్టిన ఆనందం ఏదైతే ఉందో, శ్రమ ఏదైతే ఉందో, మంచి పని మీద పెడితే కానీ మంచి పేరన్న వస్తుంది. మీరు పేర్లు బండల మీద నుంచి తీసేస్తారేమో, ప్రజల గుండెల్లో నుంచి తీసేదానికి అవుతుందా? ఎక్కడైనా